నమస్కారం. రంగులతో కళకళలాడే ఒక చిన్న గ్రామం. అందులో మైలో అనే కుర్రాడు. అతనికి దొరికిన ఒక అద్భుతమైన వస్తువు ఆ ఊరినే ఎలా మార్చేసిందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది వినడానికి కేవలం ఒక కథలా అనిపించినా మనలో దాగి ఉన్న అపారమైన నైపుణ్యాలను ఎలా వాడుకోవాలి అనేదానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇంకెందుకు ఆలస్యం, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెడదామా? ఈనాటి మన విశ్లేషణను ఒక సాధారణ పరిచయంతో మొదలుపెట్టే బదులు ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసుకుందాం. మన మనసులో మెదిలే ఊహలు, ఆలోచనలు క్షణాల్లో కళ్లముందు నిజమైపోతే ఎలా ఉంటుంది? మనం గీసే రంగుల కలలు ఒక్కసారిగా ప్రాణం పోసుకుంటే ఆ అనుభవం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో కదా. సరిగ్గా ఈ ప్రశ్నే మనం తెలుసుకోబోయే విషయాలకు సరైన పునాది వేస్తుంది. సరే, మొదటి విభాగం మైలో చేసిన అద్భుత ఆవిష్కరణ. అసలు ఏం జరిగిందో చూద్దాం. అదొక వర్షపు సాయంత్రం తాతయ్యగారి పాతటక మీద మైలోకొక వింత వస్తువు కనిపించింది. అదేంటంటే ఒక పాత కుంచ. కాని అది మామూలు కుంచ కాదు, ఎంతో వింతగా మెరుస్తోంది. దాన్ని చేత్తో తాకిన మరుక్షణం వుష్ అనే శబ్దంతో తను గీసిన ప్రతి బొమ్మకు ప్రాణం రావడం మొదలైంది. ఊహించింది, ఎన్నో ఏళ్లుగా దాగి ఉన్న ఒక మాయాజాలం ఒక్కసారిగా బయటపడితే ఎలా ఉంటుందో. ఆ కుంచెతో ఇంకెన్ని వింతలు చేయొచ్చు అని ఆ కుర్రాడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక్కడసలు మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో గమనిస్తే మనం ఆశ్చర్యపోతాం. మైలో ఒక చిన్న సీతాకోకచిలుకను గీశాడు. అంతే, అది కాగితం మీద నుంచి పైకి లేచి గాల్లో ఎగరడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక కప్ కేక్ బొమ్మ గీశాడు. వెంటనే గది అంతా కమ్మటి వాసన. అంటే ఇది కేవలం కంటికి కనిపించే మ్యాజిక్ మాత్రమే కాదు, మన ఇంద్రియాలన్నిటినీ తాకే అద్భుతమన్నమాట. ఆ ఉత్సాహంతో ఆ రాత్రంతా అలా కొత్త కొత్త వస్తువులను సృష్టిస్తూనే ఉండిపోయాడు. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. ఆ పెద్ద డ్రాగన్ పొరపాటు. కాని ఇక్కడే ఒక అనుకోని సంఘటన జరిగింది. అంతదాకా ఎంతో సరదాగా, వింతగా సాగిపోతున్న ఆ సంతోషకరమైన వాతావరణం హఠాత్తుగా ఒక నాటకీయమైన మలుపు తిరిగింది. అవును, పొరపాటున ఏకంగా ఒక పెద్ద డ్రాగన్ని గీశాడు మైలో. దానికి కూడా ప్రాణమొచ్చేసింది. అది భయంకరంగా గర్జిస్తూ ఊరి మీదుగా ఎగరడం మొదలుపెట్టేసరికి అందర్లోనూ ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. మన చేతిలో ఊహకందని అపారమైన శక్తి ఉండి అది అదుపు కప్పితే ఎంత ప్రమాదమో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మనలోని భావోద్వేగాలు కంట్రోల్ తప్పితే జరిగే నష్టానికూడా ఇదొక సంకేతం. ఆ వర్షపు రాత్రి అసలు ఎంత వేగంగా పరిస్థితులు మారిపోయాయో మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. మొదటి గంటలో ఎవరికీ ఎలాంటి హాని చెయ్యని ఒక క్యూట్ సీతాకోకచిలుక. మూడవ గంటకొచ్చేసరికి కమ్మటి వాసన వచ్చే కప్ కేక్. కాని 8వ గంటకు ఏమైంది? ఏకంగా అదుపు తప్పిన డ్రాగన్ రూపంలో ఊరంతటా గందరగోళం. ఒక అపారమైన శక్తి నెమ్మదిగా మన చేతులు ఎలా దాటిపోతుందో ఇది క్లియర్గా వివరిస్తుంది కదా. మరిలాంటి భయానక పరిస్థితిలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మూడవ విభాగంలోకి వెళ్ళాలి. తాతయ్య చెప్పిన జ్ఞానవాక్యం. సరిగ్గా ఆ పానిక్ సిచ్యువేషన్లో తాతయ్య ఎంట్రీ ఇచ్చి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే, మ్యాజిక్ అనేది తెలివిగా వాడినప్పుడే శక్తివంతమైనది. ఎంత గొప్ప మాట కదా. మన దగ్గర అద్భుతాలు సృష్టించే శక్తి ఉండటం కాదు ముఖ్యం, ఆ శక్తిని బాధ్యతాయుతంగా అవసరానికి తగ్గట్టుగా వాడటమే నిజమైన పవర్. అధికారానికి ఎప్పుడూ బాధ్యత తోడవ్వాలని ఈ ఒక్క మాట మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక 4వ విభాగం ఇంద్రధనస్సు పక్షి. తాతయ్య మాటలతో మైల్లో వెంటనే మార్పొచ్చింది. ఈ పెద్ద సమస్యను ఎలా సాల్వ్ చేశాడో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా కంగారు పడకుండా దీర్ఘంగా ఒక శ్వాస తీసుకున్నాడు. తర్వాత ఎంతో ప్రశాంతంగా ఒక అందమైన ఇంద్రధనస్సు పక్షిని గీశాడు. ఇంకేముంది, ఆ పక్షికి ప్రాణం రావటం, అది తిన్నగా వెళ్ళి ఆ భయంకరమైన డ్రాగన్ను కూల్చేసి సురక్షితంగా ఆకాశంలోకి పంపించేయటం జరిగిపోయాయి. ప్రశాంతమైన మనసుంటే చాలు, ఎంత పెద్ద సమస్యనైనా సునాయాసంగా డీల్ చేయొచ్చని ఈ ఘట్టం మనకు నేర్పుతుంది. చివరిగా 5వ విభాగం దయ అనే వారసత్వం. ఈ సంఘటన తర్వాత మైలో ఆలోచనా విధానం ఎలా మారిపోయిందో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. గతంలో తనకున్న మాయాశక్తితో కేవలం గొప్పలిపోవాలనే స్వభావం ఉండేది. కాని ఇప్పుడు చిన్న చిన్న దయగల పనులతో ఇతరులకు సాయం చెయ్యాలనే గొప్ప నిర్ణయానికొచ్చాడు. నిజంగా ఎంత స్ఫూర్తిదాయకం. తను గీసిన ప్రతి బొమ్మ, చేసిన ప్రతి మ్యాజిక్ ఇతరులకు మేలు చేసేలా మారిపోయింది. తన శక్తిని సేవ కోసం ఉపయోగించడమనేది ఒక అద్భుతమైన పరిణామం కదా. ఇక ముగించే ముందు మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయముంది.
వ్యక్తిగత ప్రతిభను కేవలం ప్రదర్శన కోసం కాకుండా పక్కవాళ్లకు ఉపయోగపడేలా దయగల పనులుగా మార్చుకోవాలన్న ఈ అంతరార్థం మన నిజ జీవితానికి ఎలా వర్తిస్తుంది? మనకున్న నైపుణ్యాలను సమాజం కోసం ఇంకెలా ఉపయోగించచ్చు? ప్రతిభ అనేది నలుగురికి సాయపడినప్పుడే దానికి నిజమైన సార్థకత దక్కుతుంది. ఈ స్ఫూర్తితో మనలోని నైపుణ్యాలను మరింత బాధ్యతాయుతంగా ఎలా వాడాలో ఆలోచిద్దాం.